ఒకప్పుడు ఒక వ్యాపారికి చాలా పెద్ద మేకల గుంపు ఉండేది. ఆ మేకలు చాలా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవి. వాటిని చూసి గ్రామాల్లోకి ప్రజలు ఆశ్చర్యపడేవారు. దూర దూరాల నుంచి ప్రజలు అతని దగ్గరకు మేకలు కొనడానికి వచ్చేవారు. వ్యాపారి మేకలను మంచి ధరకు అమ్మేవాడు. అందుకే అతని పేరు గ్రామమంతా ప్రసిద్ధి అయ్యింది. మేకలను చూసుకోవడానికి అతను ఒక కాపరిని పనికి పెట్టాడు. ఆ కాపరి మేకలను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మేకలన్నిటినీ ఒక కుటుంబంలా ప్రేమించేవాడు. ప్రతి ఉదయం కాపరి మేకలను పచ్చిక బయళ్లకు తీసుకెళ్ళేవాడు. అక్కడ మేకలు పచ్చిక తింటూ ఆనందంగా తిరిగేవి. కాపరి వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు. సాయంత్రం అయ్యాక కాపరి మేకలను తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. రాత్రి కోసం అన్ని మేకలను కొట్టంలో బంద్ చేసేవాడు. అలా ప్రతిరోజు శాంతిగా గడిచేది. ఒకరోజు మామూలుగా కాపరి మేకలను ఇంటికి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కొన్ని మేకలు గుంపు నుంచి దూరంగా వెళ్తున్నాయని గమనించాడు. వాటిని వెంటనే తిరిగి పిలవాలని అనుకున్నాడు. కాపరి వీపురు ఊదుతూ మేకలను పిలిచాడు. ఆ శబ్దం విని మేకలన్నీ తిరిగి గుంపులో చేరాయి. కాపరి సంతోషంగా వాటిని ముందుకు నడిపించాడు. చివరికి ఆ మేక గుంపు నుంచి ఒంటరిగా మిగిలిపోయింది. గుంపు నుంచి దూరంగా ఉండడం వల్ల అది ప్రమాదంలో పడింది. అప్పుడు కాపరి మాట వినకపోవడం తప్పు అని అది గ్రహించింది. పిల్లలు, మొండితనం చివరికి మనకే నష్టం చేస్తుంది.